అదేందో గాని అటు దిక్కు పిలిచినట్టే ఊరికొస్తుందబ్బా అన్న. కాలంతోటి పనే లేదు, ఉత్తరం దిక్కే ఎక్కువ డ్యూటీ చేస్తుంటాడు. ఎప్పుడు అటే ఉంటే బాగుండదని నడిమిట్లా 4 రోజులు మనల్ని మందలిచ్చి పోతట్టున్నాడు. జరంత ఆలస్యమైనా మనతా నాన్నలు మంచిగానే పడుతున్నాయి గాని అటు దిక్కే అంత ఆగమాగముందబ్బా. సాలన్న ఆగుతలేడు, వద్దన్న ఊకుంటలేడు. ఇయ్యరమయ్యర జోపుడే. బొంబాయిలా జంపుడు జంపుతుంది ఆనా. నీళ్లల్ల ఈదలేక ఆడో బస్సు ఈడో కారు ఆగిపోయినాయి. గల్లీలల్ల ఎటు చూడు వరదే. మోకాళ్ళ లోతు నీళ్లల్ల నడుచుడే కష్టముంది. ఓ తాన బండరాలు జారిపడి 2 కాలం చేసిండ్రు. వాతావరణం మంచిగా లేక కొన్ని విమానాలు ఆపేస్తే రైలు బండ్లు ఆల్చంగా నడుస్తున్నాయి. రేపటెల్లుండి ఇంకింత పెద్ద ఆనలు పడే ఛాన్స్ ఉంది. అర్జెంట్ పనులుంటే తప్ప పబ్లిక్ బయటికి రావద్దని సాటింపేసింది సర్కారు. బొంబాయిలోనే కాదు, ఢిల్లీలో గిన దడబుట్టింది. పొట్టు పొట్టు దంచే వరకు ఒక గోస కాదు, 3 రోజులు సంది ముసురే ఇడుస్తలేదుల్లా. హిమాచల్ ప్రదేశ్ లా నదులు వంగి బండరాళ్లు జారిపడి ఆగమాగముంది. ఇక జమ్మూ కాశ్మీర్లనైతే చెప్పవశం కాదు. మొన్న క్లౌడ్ బరస్ట్ అయ్యే కదా, ఎటు చూడు పెద్ద పెద్ద బండరాళ్లు, తుక్కైన ఇండ్లు. గా వరద చేయబట్టికే 60 మందికి మీదనే కాలం చేసిండ్రు. 100 మంది దౌకాన్ల పడ్డరు. ఇంకో 70 మంది జాడ ఇప్పటికీ తెలియలేదట. పాపం బండరాళ్ల కింద డెడ్ బాడీలు బయటికి తీసుడు, పబ్లిక్ ను ఏరే తావులకు తీసుకుపోవుడు నడుస్తాంది. మళ్ళా ఓ రేవుకొస్తానికి ఎన్ని రోజులు పడుతుందో ఏమో.